జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే 132వ వర్ధంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు న్యాయవాది పుప్పాల లింబాద్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరిగింది। ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ మహాత్మా జ్యోతి బాపులే ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని, వారి ఆశయాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 55% రిజర్వేషన్లు, చట్టసభల్లో విద్య ఉద్యోగ రంగాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు। 132వ వర్ధంతి సందర్భంగా నేటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ యువకులందరికీ పేరు పేరున జై భీమ్ జై పూలే తెలియజేస్తూ, నిజంగా ఈ మహాత్మా జ్యోతిబా పూలే ఎవరు అనేది వాస్తవంగా బీసీలకు తెలియదు। ఈ బీసీలకు తెలియటానికి మనం ఏం చేయాలంటే, ముఖ్యంగా మన ఎస్సీ వర్గానికి చెందిన యువకులు మేధావులు చాలా ప్రోగ్రామ్ చేస్తుండ్రు। అది బీసీలారా ఇకనైనా కళ్ళు తెరవండి, మన ఎస్సీలో ఉన్నటువంటి మేధావుల యువకులం అన్ని బీసీ వర్గానికి చెందిన అన్ని కులాలకు తెలియజెప్పాలా మహాత్మా జ్యోతిబాపు అంటే ఎవరు, అతను ఏం చేసిండు, నాడు మహాత్మా జ్యోతిబా పూలే పుణ్యనా అని మనం ఈ రోజుల్లో చదువుకుంటున్నాం, రోడ్డు మీద నిలబడ్డాం అనే సిద్ధాంతాలను బీసీ వర్గానికి చెందిన అన్ని కులాలకు చెప్తే బాగుంటుంది। బీసీలు ఇంకా కళ్ళు తెరుస్తలేరు, వాళ్ళు అగ్రవర్ణాల కులాల కిందనే చెప్పు చేతల కిందనే వాళ్ళు ఉంటుండ్రు। మరి బీసీలకు అన్యాయం ఏ విధంగా జరుగుతుంది? వాస్తవంగా మహాత్మా జ్యోతిబా పూలే ఛత్రపతి సాహు మహారాజ్ గారి సిద్ధాంతాలను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించినటువంటి అన్ని వర్గాలకు ఏ విధంగా చేసిండు, మరి రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చలో బీసీలకు 55% రిజర్వేషన్లు కల్పించాలా, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రతిపాదికన ప్రకారం పెరిగింది కాబట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఈ రోజు నుంచి మేము కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నాము। ఆ అట్టి కార్యక్రమానికి దయచేసి బీసీ వర్గానికి చెందిన మేధావులు యువకులు, మన ఎస్సీ ఎస్టీల వర్గాలకు చెందిన మేధావులు యువకులు ఒకరోజు మెట్పల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాము। అందులో అందరూ పాల్గొని అట్టి సభను రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికి పేరు పేరున జై భీమ్ జై పూలే ఆలోచన విధి విధానాలు, మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధి విధానాలు।